మాతా పార్వతీదేవి పరమేశ్వరుడితో నాథ, మానవ లోకంలో కొంతమంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు, సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణమేమిటి మహాదేవ అని అడిగింది మాతా పార్వతీదేవి. ఓ దేవి పార్వతి, గత జన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా, పిడికెడు భిక్షము కూడా వెయ్యకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దరిద్రం చుట్టుకుంటుంది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా బాధపడతాడు. అలా కాకుండా పేదలకు అన్నదానం చేసిన వాడికి, తన బంధువులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్న వాడికి వచ్చే జన్మలో సిరి సంపదలు కలుగుతాయి. వారు సుఖంగా జీవిస్తారు. కాబట్టి సుఖ దుఃఖములు వారి వారి పూర్వజన్మల కర్మలను అనుసరించి కలుగుతాయి. అంతేగాని బ్రహ్మదేవుడికి ఒకరి మీద కోపము, మరొకరి మీద ప్రేమ ఉండవు. దేవుడు ఎవరిని పేదవాడిగా పుట్టించడు దేవి పార్వతి. ఒకడు ఈ జన్మలో పేదవాడిగా కష్టాలను అనుభవిస్తున్నాడంటే అది అతని పూర్వజన్మలో చేసిన పాప ఫలితము అని అర్థం చేసుకోవాలి. ఓ దేవి పార్వతి, కొంతమందికి సిరి సంపదలు ఉంటాయి, కానీ వారు కడుపు నిండా తినరు, ఇతరులకు కూడా పెట్టరు. ఆ సంపదలను వారు కూడా అనుభవించరు. అలా దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకో తెలుసా? వీరు పూర్వజన్మలో ఎవరికి పిడికడు అన్నం పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు బలవంతం చేస్తే ఇతరులకు ఉపకారం చేసిన వారు. అలాంటి వారు వచ్చే జన్మలో చెప్పిన విధంగానే సిరి సంపదలు ఉన్నా అనుభవించలేరు. ఈ జన్మలో కొంతమందికి అయాచితంగా ధనం లభిస్తూ ఉంటుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు వారు అడగకుండానే ధనము, అన్నదానము, వస్త్రదానము చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమ చేసి ధనం సంపాదించేవారు పూర్వజన్మలో పేదవాళ్లకు దాన ధర్మాలు చేసిన వారే. కొంతమందికి ముసలి వయసులో ధనలాభం కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు తమ పూర్వజన్మలో యవ్వనంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకుండా ముసలితనంలో దాన ధర్మాలు చేసిన వారు అని అర్థం చేసుకోవాలి. ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. అలా కాకుండా ఈ జన్మలో కురూపులుగా పుట్టినవారు క్రితం జన్మలో అందగాళ్ళై ఉండి అందవిహీనులను పరిహసించిన వారు. ఎవరైతే పూర్వజన్మలో ఏకపత్నివ్రతుడుగా ఉంటాడో మరు జన్మలో వాడికి సౌందర్యవతి, సౌశీల్యవతి, గుణవతి అయిన భార్య లభిస్తుంది. అలా కాకుండా పూర్వజన్మలో భార్యను సుఖపెట్టకుండా కష్టపెట్టిన వాడికి మరు జన్మలో భార్య సుఖం దూరం అవుతుంది. ఈ జన్మలో విద్య, జ్ఞానము, విజ్ఞానము కలిగి ఉండి కూడా పేదరికంతో బాధపడేవారు క్రితం జన్మలో దాన ధర్మాలు చెయ్యాలని తెలిసి కూడా దాన ధర్మములు చెయ్యని వారే. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.